కేసులో ప్రభాకర్ రావు ఇంటికి సిట్ అధికారులు నోటీసులు అందించారు. ప్రభాకర్ రావును ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించాలి అని నాంపల్లి కోర్టును పోలీసులు కోరారు. దీంతో జూన్ 20లోగా కోర్టులో హాజరు కావాలని, కాకుంటే నేరస్తుడిగా ప్రకటిస్తామని కోర్టు తెలియజేసింది. ప్రభాకర్ రావును నేరస్తుడిగా ప్రకటిస్తే ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు కొద్ది నిమిషాల క్రితమే నోటీసులు కూడా అందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే నాంపల్లి కోర్టు జూన్ 20లోగా వ్యక్తిగతంగా కోర్టు ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేయడంతో మరోవైపు ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుపుతున్నటువంటి బృందం కొద్ది నిమిషాల క్రితమే తారామతిలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇంటికి చేరుకొని ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు ఇంటికి నోటీసులు అందించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు నాంపల్లి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్కి సంబంధించి న్యాయస్థానం విచారణ జరిపినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఎందుకంటే ప్రభాకర్ రావును ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించాలంటూ కూడా నాంపల్లి కోర్టులో జనవరిలో పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన విచారించినటువంటి న్యాయస్థానం 2 రోజుల క్రితమే ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. జూన్ 20వ తారీఖు లోపు వ్యక్తిగతంగా ప్రభాకర్ రావు న్యాయస్థానం ముందు విచారానికి హాజరు కావాలి అంటూ కూడా అందులో స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రభాకర్ రావుకు గడువులోపు న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఒకవేళ కోర్టు ఇచ్చినటువంటి గడువులోపు విచారణకు హాజరు కాకపోతే ప్రకటిత నేరస్తుడిగా కోర్టు కూడా ప్రకటించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఒకవేళ ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించినట్టయితే ఆయనకు సంబంధించినటువంటి స్థిర చరాస్తులను కూడా జప్తు చేసేటువంటి అధికారం దర్యాప్తు అధికారులకు ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అతన్ని ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా పరిగణలోకి తీసుకోవాలనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే న్యాయస్థానాన్ని కూడా కోరడం జరిగింది. న్యాయస్థానం కూడా దానిపైన విచారణ జరిపిన తర్వాత వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు పోలీసుల విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలు వెలుగు చూశాయి. ఎందుకంటే ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకున్నాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ సిఐడి సిబిఐకి లేఖ రాయడం జరిగింది. సిబిఐ కూడా రెడ్ కార్నర్ నోటీసు ఇష్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంటర్పోల్ సహాయంతో రెడ్ కార్నర్ నోటీసు ఇష్యూ చేశారు. అయినప్పటికీ కూడా అమెరికా నుండి ప్రభాకర్ రావు ఇండియాకు రాకపోవడంతో అతని పాస్పోర్ట్ ను కూడా సస్పెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ప్రభాకర్ రావు అయితే మాత్రం విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొట్టడం జరిగింది. మరోవైపు నాంపల్లి కోర్టు గతంలోనే అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. అక్కడ కూడా అతనికి వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగింది. కొద్ది రోజుల క్రితమే ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు కూడా ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు అన్ని వైపులా కూడా దారులు మూసుకుపోయాయి. ఎట్టకేలకు ఖచ్చితంగా పోలీసుల విచారణకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ పోలీసుల విచారణకు హాజరు కాకుండా న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, న్యాయస్థానం ఇచ్చినటువంటి గడువులోపు ఒకవేళ నాంపల్లి కోర్టులో విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలకు ఉపక్రమించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఖచ్చితంగా అమెరికాలో తలదాచుకున్నప్పటికీ కూడా అక్కడున్నటువంటి ప్రభుత్వం, అక్కడున్నటువంటి పోలీసుల సహాయంతో ఇంటర్పోల్ తోటి సిబిఐకి అప్పగించి సిబిఐ నుంచి హైదరాబాద్ పోలీసులకు ప్రభాకర్ రావును అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతని పాస్పోర్ట్ ఇప్పటికే సస్పెండ్ అయింది కాబట్టి వేరొక దేశానికి కూడా వెళ్ళడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఖచ్చితంగా తను ఇండియాకు రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పటికే నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతోటే కొద్ది నిమిషాల క్రితమే పోలీసులు అయితే మాత్రం అక్కడ పూర్తి స్థాయిలో నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.